ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. తన వాక్కును పంపి మనలో అనేకులని ఆయన స్వస్థపరుస్తూ తన వెలుగును ప్రతి ఉదయకాలం మన మీద ప్రకాశింపచేస్తూ మరి ప్రభు మనల్ని లేవనెత్తుతూ ఉండగా, ప్రోత్సాహపరుస్తూ ఉండగా ప్రతి ఉదయకాలం దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని వీక్షిద్దాం, ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రతిరోజు దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఆయన మనందరి జీవితాల్లోనూ నెరవేర్చునుగాక. ఆమెన్. మరి ఈ ఉదయకాల సమయం మనందరం దేవుడు ఎట్టి వాగ్దానం చేత ఈ దినం మనల్ని బలపరచబోతున్నాడో మరి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 20వ వచనము. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఇది. ఆయన అంటున్నాడు కదా, మీ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లుగా మరి మన ప్రాణము, మన యొక్క దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు ప్రభువే. యెహోవాయే మన ప్రాణానికి, మన దీర్ఘాయుష్నకు ఆయన మూలమై ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనము మన సంతానము మరి బ్రతుకున్నట్లుగా, జీవించినట్లుగా మనము మన ప్రాణమునకు మూలమైనటువంటి ప్రభువుని, దేవుణ్ణి హత్తుకొని ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకొని జీవించున్నట్లుగా మనము జీవాన్ని కోరుకోవాలని ఉదయకాలం ప్రభు తెలియపరుస్తున్నాడు. రెండోదిగా మరి మన ప్రాణమునకు, మన దీర్ఘాయుష్నకు మూలము ప్రభువే అని ఈ దినం ప్రభు మనకి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మొదలుకొని ఒకవేళ అనారోగ్యాలు, బలహీనతలు, పోరాటాలు నీ జీవితంలో ఉన్నాయేమో, ఒకవేళ ప్రతికూల పరిస్థితులు గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో. కాబట్టి మరి ఉదయకాలం ప్రభు చేసిన ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎందుకు అంటే, నీ ఆర్థిక పరిస్థితులు కాదు, నీ యొక్క మరి స్నేహితులు, ఇంటివారు, కుటుంబ సభ్యులు, నీకున్నటువంటి జ్ఞానం, ఉద్యోగం, మరి ఇవన్నీ మనకు ఆధారం, మూలం కాదు. కానీ మన ప్రాణమునకు, మన దీర్ఘాయుష్నకు మూలము మనం ఆరాధించి సేవిస్తూ ఉన్న ప్రభు అయిన యేసయ్య మాత్రమే. ఆయనే మన ప్రాణమునకు, దీర్ఘాయువునకు మూలం. ఆయన మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసి ఇచ్చిన ఆ దేశంలో మనము నివసించినట్లుగా, మన సంతానం బ్రతికి వర్ధిల్లున్నట్లుగా, జీవాన్ని కోరుకుంటూ ప్రభు సన్నిధికి మనం చేరి వచ్చినట్లుగా మరి ఉదయకాలం ఆయన మనకు మూలమై ఉన్నాడు, ఆధారమై ఉన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మన పితరుడుగా, అబ్రహాము ఆత్మ సంబంధమైన పితరుడుగా మనకి అబ్రహాము ఉంటుండగా ఆయనకు చేయబడిన వాగ్దానం మనకి ప్రభు ఈ దినం మాట్లాడుతూ మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మరి జ్ఞాపకం పెట్టుకో, నీ జీవమునకు, నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్నకు, రెండోదిగా నీ ఆశీర్వాదానికి, నువ్వు కలిగి ఉన్న సమస్తానికి మూలము నీ దేవుడైన ప్రభు అయిన యేసయ్య మాత్రమే. కాబట్టి ఆయన హత్తుకొని జీవించడానికి ప్రయత్నించు. ఆయన వాక్యాన్ని విని ఆయనకు లోబడి నీవు జీవిస్తూ ఉన్నప్పుడు మరి నీకు, నీ సంతానానికి విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, కృపను, ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దేన్ని ఆధారం చేసుకోవద్దు. ఈరోజు వరకు ఎలా ఉన్న మన పరిస్థితులు, ఈ దినం నుండి మనం మంచి తీర్మానంతో కొనసాగుదాం. ఏంటి అంటే, ప్రభువా, మా ప్రాణమునకు, మా దీర్ఘాయుకు, ఈరోజు వరకు మేము కలిగి ఉన్న సమస్తమునకు ఆధారము, మూలము నీవే, ఇక ముందుకును నీవే మాకు ఆధారమయ్యా అని మనం విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధిలో సమర్పించుకొని ఆయనను హత్తుకొని ఆయన్ని ప్రేమించి ఆయన వాక్యాన్ని విని జీవిస్తున్నప్పుడు నిశ్చయంగా జీవాన్ని ప్రభు మనకు దయచేయబోతున్నాడు, ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, నీకున్న ప్రతి సమస్యలోని విడుదల ప్రభు దయచేయబోతున్నాడు. కాబట్టి మరి వాగ్దానం ఈరోజు నీ ప్రాణానికి, నీ దీర్ఘాయుష్కి మూలం ప్రభు అయిన యేసయ్య. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నీ ప్రతి పరిస్థితుల్లో, ఒకవేళ గర్భఫలం లేదేమో, అప్పుల బాధలతో ఉంటున్నావేమో, ఆర్థిక సమస్యలు ఉంటున్నాయేమో, మరి కష్టపడుతున్నావు కానీ నీ కష్టాజీతం నీవు అనుభవించలేని స్థితిలో ఉంటున్నావేమో, ప్రతి శాపము, దారిద్ర్యము, నష్టం వీటన్నిటిని తొలగించి ఆశీర్వాదానికి మూలమైన యేసయ్య ఈ ఉదయకాలం నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక ధైర్యం తెచ్చుకో.
నీవు దుఃఖ దినములన్నిటినీ తొలగించుకొని మంచి ఆనందంతో చిరునవ్వుతో నింపబడి ప్రభువుని స్తుతించే దినములు రాబోతున్నాయి. ధైర్యంతో ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. కాబట్టి మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన ఆ దేశములో నివాసం ఉండునట్లుగా నీ ప్రాణమునకు దీర్ఘాయువునకు మూలమైనటువంటి ఆ యేసయ్యను, యెహోవాను మరి హత్తుకొని ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని వినునట్లుగా జీవాన్ని కోరుకొనుమని ప్రభా మీరు శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నారు. జీవాన్ని మేము కోరుకుంటున్నప్పుడు నిశ్చయంగా మాకు నాయన అయ్యా తండ్రి శాశ్వతమైన సమాధానం ఇచ్చే దేవుడు, మా ప్రాణమునకు తండ్రి మా దీర్ఘాయుష్నకు మూలముగా ఉండే దేవుడు, సర్వ సమృద్ధిని మాకు అనుగ్రహించే దేవుడు. అవునయ్య అరణ్యములో పితరులను ప్రభా అయ్యా మరి వాగ్దాన దేశంలోనికి నడిపించుంటున్న దేవుడు, నిన్ను ఆధారం చేసుకొని ఈ దినములలో మా ఆత్మీయ జీవితాల్లో మేము కొనసాగుతూ ఉంటుండగా మా బిడ్డల ప్రాణములకు నీవే ఆధారమై నడిపించుదుగాక. వారి దీర్ఘాయుష్నకు నీవే మూలమై ఉందుగాక. ఏ సమస్యలు, అనారోగ్యాలు, బలహీనతలతో ఉదయకాలం ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలుంటున్నారో ప్రతి ఒక్కరి సమస్యలు యేసునామములో ఇప్పుడే కొట్టివేయబడును గాక. మంచి ఆరోగ్యముతో, దీర్ఘాయుషుతో, మంచి అయ్య కృపతో నీ బిడ్డలందరూ నింపబడుదురు గాక. వారి ప్రతి అవసరతలు యేసునామములో తీర్చబడును గాక. ధనం విషయంలో ప్రభ, వ్యాపారంలో తండ్రి, వ్యవసాయంలో, ఉద్యోగాల్లో అయ్యా వివాహ విషయాలై, చదువుల విషయంలో ఎవరెవరు ఏ సమస్యలను, కన్ఫ్యూజన్స్ని ప్రభ ఎదుర్కొంటున్నారో ప్రతి ఒక్కరికి సమాధానం, విడుదల అనుగ్రహించబడును గాక. ప్రతి నష్టములను కొట్టివేయమని ప్రార్థిస్తూ మంచి సంపూర్ణమైనటువంటి మారు మనసు, రక్షణ, ఆనందం ప్రతి కుటుంబంలోనూ దయచేయండి. అనుదినము ప్రభ వాగ్దానాలు వీక్షిస్తూ బలపరచబడుతూ అయ్యా నీకు సమీపంగా ఆత్మీయ జీవితంలో జీవించే కృపను దయచే. నీ జీవాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారును నాయన వారి ప్రాణమునికి ఈ సంవత్సరం రానున్న జీవిత దినములు అన్నీ ప్రభా నీవే మూలమై దీర్ఘాయుష్తో నీ బిడ్డలందరినీ నింపుదుగాక. సమృద్ధి అయిన ఆరోగ్యం, కృపని బిడ్డలకు దయచేయమని యేసునామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఘనమైన కార్యాలు మనందరి జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. మన ప్రాణం, దీర్ఘాయుష్ కేవలం ప్రభువుని ఆధారపడి ఉన్నది. మన ప్రాణానికి, దీర్ఘాయుష్కి ప్రభువే మూలం కనుక ఆయనను హత్తుకొని జీవిద్దాం, ఆయన ప్రేమిద్దాం, ఆయన వాక్యాన్ని హత్తుకుందాం. దేవుడు నిశ్చయంగా మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.